నాకు 11 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అధ్యక్ష ఇంట్లో. సో బ్రహ్మని వాడిని బాగా ట్రైనింగ్ ఇచ్చి ఫోన్కి ట్యాబ్లెట్కి దూరం పెట్టి బుక్స్కి చదువుతాం అలవాటు చేసిన అధ్యక్ష. మా వాడికి ఒక పుస్తకం ఇస్తే ఒక రోజులో చదివేస్తాడు అధ్యక్ష. నాకు అలవాటు లేదు అధ్యక్ష, నేను చదవలేదు, చాలా ఇబ్బంది పడతాను అధ్యక్ష. ఒక బుక్ పూర్తి చేయాలంటే నాకు మినిమం 1.5 మంత్ పడుతుంది అధ్యక్ష. సో రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చూశాను అధ్యక్ష. క్రియేటివిటీ ఎంత వస్తుందనే దానికి నాకు ఒక ఐడియా ఉంది అధ్యక్ష. ఎందుకంటే క్రియేటివ్ థాట్ ప్రాసెస్, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్, వొకాబులరీ ఇదంతా రీడింగ్ ద్వారా వస్తుంది అధ్యక్ష. ఇది నేను ఇంట్లో చూశాను కనుకనే ప్రభుత్వ లైబ్రరీని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే మంగళగిరిలో ఒక మోడల్గా చేపట్టాం అధ్యక్ష. ఇక్కడ పేజ్ నెంబర్ 44, 45, 45, 46, 47లో కొన్ని ఫోటోలు కూడా పెట్టాము. ఎవరో సభ్యులు చూడొచ్చు, ఇది మీరు కూడా విజిట్ చేయండి. ప్రతి నియోజకవర్గంలో లైబ్రరీస్ బలోపేతం చేద్దాం. అంతేకాకుండా దాని తర్వాత మండల స్థాయి లైబ్రరీస్ని బలోపేతం చేద్దాం. దెన్ నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలు ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ చేశాం. ఆ పుస్తకాలు కూడా ప్రభుత్వమే అందిస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.